వాంతులు విరోచనాలు రెండు కలిసి రావడము అంటే ఏదన్నా పేగులో ఇన్ఫెక్షన్ అయినట్టు మనకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు అది బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు, వైరల్ వల్ల అవ్వచ్చు. మనం గమనిస్తే గత 2 నెలల క్రితం హైదరాబాద్లో మనం న్యూస్లో కూడా వచ్చింది, చాలా వైరల్ కూడా అయింది. చాలామందికి వైరల్ వల్ల లూజ్ మోషన్స్, వామిటింగ్స్ వల్ల పేషెంట్స్ చాలామంది అడ్మిట్ అయ్యారు. ఇంత డీహైడ్రేషన్లోకి వెళ్ళారు అంటే చాలామందికి డయాలసిస్ అవసరం కూడా పడింది. సో ఏదన్నా కడుపులో పేగులో ఇన్ఫెక్షన్ ఉంటేనే పేగులు కదలవు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పేగులు కింద కదలిక రాదు. మన ఫుడ్ కిందికి వెళ్ళాలంటే పేగులు కదలిక ఉండాలి. పేగులు కదలిక వెళ్ళక పేగులు అక్కడే ఉండిపోయి వామిటింగ్స్ వచ్చేస్తుంది. రెండో విధం, పేగులు ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ మన స్టమక్ రియాక్ట్ అవుతుంది. అంటే ఆకలి ఆగిపోతుంది, స్టమక్ యొక్క ద్వారం మూసుకుపోతుంది. దానివల్ల కూడా స్టమక్లో ఉండే సెక్రీషన్స్ కానీ రసాయనాలు కానీ ఇంతకుముందు తిన్న ఫుడ్ కూడా వామిటింగ్ రూపంలో బయటికి వస్తాయి. సో వాంతులు లూజ్ మోషన్స్ కలిసి వచ్చినాయి అంటే డెఫినెట్గా పేగులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి.